భారతీయ సినీ చరిత్రలో భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం రామాయణ విడుదలకు ముందే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. నితీష్ తివారీ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా ట్రైలర్ ను జూలై 24న భారీ స్థాయిలో విడుదల చేయాలని భావించారు మేకర్స్. కానీ చివరి నిమిషంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వాయిదా పడింది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ను మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా స్క్రీనింగ్ వేయగా అక్కడ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. దాంతో ఆన్లైన్ లో ఎప్పుడెప్పుడు ఈ ట్రైలర్ విడుదలవుతుందా అని ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు. కానీ తీరా సమయం దగ్గర పడ్డ తర్వాత మేకర్స్ అనూహ్యమైన ప్లాన్స్ తో షాక్ ఇచ్చారు. ఊహించని విధంగా ట్రైలర్ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది కాస్త నిరాశ కలిగించినప్పటికీ టీం దీనితో పాటు ఒక గుడ్ న్యూస్ షేర్ చేసింది. ఈ సినిమా గ్లోబల్ రిలీజ్ కోసం ప్రపంచ ప్రసిద్ధ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ తో చేతులు కలిపినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది నిజంగానే ఎవరూ ఊహించని అతిపెద్ద స్టెప్ అని చెప్పాలి. కానీ ఈ ఎపిక్ మూవీ కొత్త ట్రైలర్ డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడి పాత్రలో యష్ నటించారు. మొదటి భాగాన్ని ఈ ఏడాది దీపావళికి, రెండో భాగాన్ని వచ్చే సంవత్సరం దీపావళికి విడుదల చేయనున్నారు. సుమారు 4,000 కోట్లతో ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు.